నిస్వార్థ మనిషి అనే పదానికి నిర్వచనం చెప్పమంటే మరో ఆలోచన లేకుండా ఆయన పేరు చెప్పొచ్చు. విద్యావేత్తగా, గాంధేయవాదిగా, సర్వోదయ ఉద్యమ నాయకుడిగా, ఓ మంత్రిగా ఇలా ఆయన చేసిన గొప్ప పనులు, సేవలు ఎన్నెన్నో. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ ప్రముఖుడిగా, ఆక్వా పరిశ్రమకు ఆద్యుడిగా చెరగని ముద్ర వేసుకున్న చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తి మన మధ్య లేరని చెప్పడం అంటే హృదయ భారమే. ఆయన మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాజకీయ నాయకులు, అభిమానులు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి, పేదల అభ్యున్నతికి ఆస్తి మొత్తాన్ని దానమిచ్చేసిన ఆ మహనీయుడి జీవితాన్ని ఓసారి స్మరించుకుందాం. మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోధులు మూర్తిరాజు కన్నుమూశారు. 93 ఏళ్ల మూర్తిరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన తన ఆస్తిని మొత్తం గాంధీ సిద్ధాంతాల కోసం వినియోగించారు. ఆయన మృతితో అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్వాతంత్ర సమరోద్యమంలో తెల్లవాళ్లను తరిమి కొట్టిన ఆ యోధుడు ఇక లేరు. గాంధీ సిద్ధాంతాల కోసం తన యావదాస్తిని వినియోగించిన మహా మనిషి అందరికీ శాశ్వతంగా దూరమయ్యారు. 93 ఏళ్ల ఆయన 4 నెలలుగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. పెదనిండ్ర కొలనులోని తన స్వగృహంలోనే పరమపదించారు. కొల్లేరు రాజుగా గుర్తింపు పొందిన మూర్తిరాజు తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మ సంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కాలేజీలు, 58 స్కూళ్లు, హైస్కూళ్లు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారాయన. స్త్రీలు ఇళ్ల నుంచి బయటకు రాని రోజుల్లో అందరూ చదువుకోవాలంటూ మహిళల్ని ప్రోత్సహించారు. కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడమే కాదు, జిల్లాలో ఆక్వా పరిశ్రమను ప్రారంభించింది ఆయనే. డిసెంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని సత్యవాడలో జన్మించిన మూర్తిరాజు జమీందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు సూరాయమ్మల ఏకైక సంతానం. ఆయనకు ఉన్న ఒక్క కొడుకు చిన్నతనంలోనే చనిపోగా భార్య సత్యవతీదేవి 2010లో దూరమయ్యారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన మూర్తిరాజుపై చిన్నతనంలోనే మహాత్మా గాంధీ ప్రభావం పడింది. గాంధీ ఆశయాలైన సత్యం, అహింసను పాటించి చూపించారు మూర్తిరాజు. 1955లో ఆచార్య వినోబా భావే ఇచ్చిన పిలుపుతో భూదానోద్యమంలో పాల్గొన్నారు. వినోబా భావే జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చేశారు. 1961లో నాచుకుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం కూడా నిర్వహించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆచార్య వినోబా భావేలతో పాటు పలువురు ప్రముఖులను ఆ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేశారు. దేశభక్తి, సామాజిక బాధ్యత మెండుగా ఉన్న మూర్తిరాజు రాజకీయాల ద్వారా ఎంతో సేవ చేశారు. రాజకీయాలంటే విపరీతమైన అభిమానమున్న ఆయన చిన్నతనం నుంచే ఆ రంగం వైపు అడుగులు వేశారు. 1952 నుంచి 1982 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఉంగుటూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1972లో విపి నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు దేవాదాయ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 4 సార్లు సమితి అధ్యక్షుడిగాను ఎన్నికవడమే కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా సేవలందించారు మూర్తిరాజు. జిల్లాకు జాతీయ స్థాయి నేతలు ఎవరు వచ్చినా మూర్తిరాజును కలిసి వెళ్లాల్సిందే. 5 దశాబ్దాలకు పైగా ఆయన తిరుగులేని రాజకీయ నేతగా చెలామణి అయ్యారు. వేదికలెక్కి మైకుల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు. అయినా మహోన్నతమైన నేతగా నిలిచారాయన. పదవుల కోసం అడ్డదారులు తొక్కే నేతలున్న కాలంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పదవుల కోసం పాకులాడలేదు. రాజకీయం అంటే 10 తరాలకు సరిపడా పోగేస్తున్న నాయకుల హయాంలో సర్వం దానం చేసి ఆదర్శమూర్తిగా నిలిచారు. 100 ఎకరాలు విద్యా వ్యాప్తి కోసం దానం చేయడం ద్వారా వేల మంది జీవితాల్లో కాంతి నింపారు. ఇలాంటి వాళ్లు ఊరికొకరు ఉంటే ఈ నేల స్వర్గమయ్యేదేమో. మూర్తిరాజు గారు, మీరు మళ్లీ ఈ నేల మీదే పుట్టాలని కోరుకుంటున్నాం.
పంచడం వల్ల సమాజంలో 10 మందికి మేలు చేయడమే గాంధేయవాదమని నిరూపించిన అసలు సిసలు గాంధేయవాది. రాజకీయాలంటే సంపాదన, అందిన కాడికి దండుకోవడమే రాజకీయంగా మారిన రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటమే అరుదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని జీవితాంతం అనుసరించిన ఆదర్శ మూర్తిరాజు. రాజకీయాల్లో రాజీ పడకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం కడవరకు కట్టుబడి ఉన్నారాయన. 1800 ఎకరాలను దానం చేసి పాఠశాలలు నిర్మించడం ద్వారా లక్షల మంది జీవితాల్లో కాంతి నింపారు. రాజకీయవేత్తగా, సాహిత్యాభిమానిగా, విద్యాదాతగా, అన్నింటికీ మించి గాంధేయవాదిగా మూర్తిరాజు ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శం. వార్డు మెంబర్ గానే వేలకు దండుకున్న నేతలున్న రాష్ట్రంలోనే రాజకీయాల్లోకి ఉంటూ సర్వం దానం చేసి నాయకుడంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని చూపించిన సత్యకాలపు మనిషి. గాంధీ సిద్ధాంతాలు, వినోబాభావే విధానాల పట్ల ఆకర్షితుడై వాటిని మనస వాచ జీవితాంతం ఆచరించిన వ్యక్తి. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. చనిపోయాక కూడా జీవించి ఉండేది కొందరే. అలాంటి వారిలో మరో వ్యక్తి చేరారు. భౌతికంగా ఆయన ఈ ప్రాంతాన్ని వీడిపోయినా ఆయన సృష్టించిన విద్యా సామ్రాజ్యం మూర్తిరాజు కీర్తి ప్రతిష్టల్ని చిరస్థాయిగా నిలిపి ఉంచుతాయి. అభినవ్ సేవకుడిగా గుర్తింపు పొందిన మూర్తిరాజు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ మానవత్వం పరిమళించే ఆ మంచి మనిషి ఆలోచనలు, ఆశయాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. పేదల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని స్మరిస్తూ ఆశయాల్ని నెరవేర్చడమే ఆ మహనీయుడికి చేసే నిజమైన నివాళి అంటున్నారు మూర్తిరాజు కుటుంబ సభ్యులు, అభిమానులు.